హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన పెద్దవాళ్ళని అడిగితే చెబుతారు వేసవి కాలంలో ఉలవ గుగ్గిలు ఎంతగా తిన్నారో. అప్పట్లో ఉలవ గుగ్గిలు తిని ఇక ఏ ఆహారం తినకుండా ఉండేవారు. అంతటి పోషకాలు అందులో ఉన్నాయి. మరి ఇక మరుసటి రోజు ఉలవచారు తాగితే ఆహా, ఆ సంతృప్తే వేరు. ఉలవలు ఎక్కువగా తిన్న వాళ్ళ ఆరోగ్యం గుర్రంలా దౌడు తీస్తుందని పెద్దలు చెబుతుంటారు. వారానికి ఒక్కసారైనా మీ మెనూలో ఉలవల్ని చేర్చుకోవాలని ఇప్పటి తరానికి పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. 100 గ్రాముల పిజ్జా తింటే అందులో 12 గ్రాముల కొవ్వు ఉంటుంది. అదే 100 గ్రాముల ఉలవల్ని తింటే కొవ్వులు అస్సలుండవు. 100 గ్రాముల ఉలవ గుగ్గిల్లో 321 క్యాలరీల శక్తితో పాటు 22 గ్రాముల ప్రోటీన్లు, 57 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 287 మిల్లీగ్రాముల కాల్షియం, 311 మిల్లీగ్రాముల ఫాస్ఫరస్తో పాటు పీచు పదార్థము లభిస్తుంది. అదే పిజ్జాలో అయితే అదే మొత్తంలో తిన్న పోషక విలువలు శూన్యం, పైగా ఊబకాయం కూడా. అందుకే ఉలవల విలువను ఆయుర్వేదం ఏనాడో గుర్తించింది. జ్వరం, జలుబు, గ్యాస్ట్రిక్, పెప్టిక్ అల్సర్లు, కాలేయ, మూత్రపిండ సమస్యలను కూడా తగ్గిస్తుంది. మహిళల్లో వచ్చే బహిష్టు సమస్యకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది. కండరాలను పటిష్టంగా ఉంచడంతో పాటు నరాల బలహీనత అనే మాటే ఉత్పన్నం కాదు. మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో అందరినీ వేధించే అధిక బరువు సమస్యకు ఉలవలు చక్కని పరిష్కారం. ఉలవలను సన్నటి సెగ మీద లేతగా వేయించి చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేయాలి. రోజు పరగడుపున 2 చెంచాల పొడిని గ్లాసుడు నీటిలో వేసుకుని తాగితే బరువు తగ్గుతారు. ఉలవల మీద ఇదివరకే బోలెడన్ని పరిశోధనలు వచ్చాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అధ్యయనం ప్రకారం ఉలవల్లో మధుమేహాన్ని నియంత్రించే గుణం కూడా ఉన్నట్లు వెల్లడైంది. లైంగిక సామర్థ్యాన్ని 4 గింతలు చేసే గుణం కూడా ఉలవలకు ఉంది. సో ఉలవలు మీ ఆహారంలో భాగం చేసుకోవడం మర్చిపోవద్దు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన టాపిక్స్ని మీ ముందు తెచ్చేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.